హలో! ప్రీవియస్ వీడియోలో అయితే మనం కరివేపాకు పౌడర్ ఎలా చేసుకున్నామో చూపించాను గదా! ఐ మీన్ కరివేపాకు కారం పొడి. సి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలోనే నేను మీకు సాంబార్ పౌడర్ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను. లెట్స్ సీ ద ఇంగ్రీడియెంట్స్. సో, సాంబార్ పౌడర్‌కి మనకు మెయిన్‌గా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొన్ని మెంతులు, హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ వాట్ ఈస్ దిస్ మిరియాలు, 1 ½ ఆర్ 2 స్పూన్స్ జీరా, కొంచెం ఆవాలు, కరివేపాకు, కందిపప్పు 2 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్, ఇవన్నీ కలిపితే 6 స్పూన్స్ కదా! 6 స్పూన్స్ ధనియాలు అండ్ 15 ఎండుమిర్చి. అండ్ we also need this. What is this? Inguva. And 1 handful of karvepaku. Now let's get into the process. సో ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, వాటిని 1 by 1 రోస్ట్ చేసుకుందాం. డెఫినెట్గా 1 by 1, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఫ్రై అయిపోతాయి. కొన్ని ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, కొన్ని స్లోగా ఫ్రై అయిపోతాయి. సో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. ప్యాన్ ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం. ఇది కరివేపాకుదే, నో ఇష్యూ. సో ఇవన్నీ రోస్ట్ చేసుకునేటప్పుడు బై మిస్టేక్లో కూడా మీ చేయిని ఇలా టచ్ చేసుకోకండి, మండుతుంది. నాకు ఇందాక వండింది ఇక్కడ. ఇట్స్ అ ప్రికాషన్. ఎండుమిర్చి రోస్ట్ అయిపోయాయి, తీసేసుకుందాం. నెక్స్ట్ ధనియాలు యాడ్ చేసుకుందాం. ధనియాలు కూడా రోస్ట్ అయిపోయాయి. హే అమ్మ, డిస్టర్బెన్స్. అందుకే చిన్న కడాయి పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ జీరా, దానికన్నా స్పూన్ చిన్నదే కాబట్టి హాఫ్ స్పూన్ మెంతులు రోస్ట్ చేసేసుకుందాం. ఇవి కూడా రోస్ట్ అయిపోయాయి. హాఫ్ స్పూన్ ఆవాలు, ఆవాలు చిట్పట్ అంతే అయ్యేంత వరకు ఉంచేసి తీసేసుకుందాం. నెక్స్ట్ పప్పులు ఆల్ టుగెదర్. ఇవి మాత్రం మంచిగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇది రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ that's the process. You will
Sorry, trust the process. You will definitely love it. పప్పులు కూడా రోస్ట్ అయిపోయాయి. ఇంకేం మిగిలింది? కరివేపాకు. సో కరివేపాకు కూడా రోస్ట్ అయిపోయింది. ఇది కడక్ అయిపోయింది కదా. ఇందులో 1/2 స్పూన్ అంత ఇంగువ అండ్ 1/2 స్పూన్ పసుపు. కొంచెం అవి కూడా ఫ్రై అయిపోతాయి. ఈ హీట్లోనే అవి ఫ్రై అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో డన్. సో ఇవి కూడా కూల్ అయిపోయిన తర్వాతకి పౌడర్ చేసుకుందాం. కరివేపాకు పౌడర్ దేంట్లో ఉన్న తీసేసుకుందాం ఫస్ట్. సో ఇవైతే కూల్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని కూడా పౌడర్ చేసుకుందాం. ఇది కరివేపాకుదే కాబట్టి నో ఇష్యూ. ఇది ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. సాంబార్ పౌడర్ కూడా రెడీ. ఫుల్ ఘాటు వస్తుంది. ఫైన్ పౌడర్ లాగా. సో ఈ సాంబార్ పౌడర్ అండ్ కరివేపాకు కారం పొడి ఉంది కదా, ఇడ్లీకి అయితే బెస్ట్ కాంబినేషన్. నేను వెరీ సూన్ అది కూడా చేసి చూపిస్తాను నా స్టైల్లో సాంబార్. సో నేను ఇప్పుడు చేసిన కరివేపాకు కారం పొడి కానీ ఆర్ బిర్యానీ మసాలా కానీ ఆర్ దిస్ సాంబార్ పౌడర్, ఎనీ కైండ్ ఆఫ్ మసాలాస్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 6 months వరకు, సారీ 6 months వరకు పాడవకుండా అలాగే ఉంటుంది. మనం అన్ని మంత్స్ ఉంచామనుకోండి 1-2 monthsలో అయిపోతుంది. రీస్టాక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇవన్నీ స్పైసెస్తోని అంత పౌడర్ చేస్తున్నాను కదా, నాకు బాగా ఘాట్ వస్తుంది. దగ్గు వస్తుంది, అందుకే దగ్గేస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్.